బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 91వ కీర్తన 13వ వచనం వరకు చదువుదాం. 91వ కీర్తన ధ్యాన కీర్తనగా 13వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తు నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనము ఇనికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ నామమునకు స్తుతి స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మహోన్నతుడా, నీ నామాన్ని గణపరుస్తున్నాము. సర్వశక్తి కలిగిన వాడా, మీ నామాన్ని గణపరుస్తున్నాం. గతించిన వారం నుంచి వారం వరకు మమ్ములను, మా కుటుంబాల్ని, సంఘాన్ని, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని, దేవుని సేవకులను నువ్వు క్షేమముగా భద్రంగా ఉంచినందుకు వందనాలు. మరొక పునరుద్ధాన దినము నీ సన్నిధిలో కూడి నీ నామాన్ని గణపరచడానికి, నీ నామాన్ని ప్రభువా మేమందరము కీర్తించడానికి మాకిచ్చిన ధన్యతకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచాం. మేమందరం కలిసి నిన్ను ఆరాధించడానికి, ఆరాధనకు సహాయకరంగా ఈ 91వ కీర్తనను మేము నేర్చుకొని చుండగా మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులరా, మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఆదివారం ఆయన సన్నిధిలో కూడి ఆయన ఆరాధించే ధన్యతను ఆయన మనకు అనుగ్రహించినందుకు ఆయన నామాన్ని గణపరుస్తున్నాను. మరి దైవజనులు ఐజక్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, మరి అదేవిధంగా ఈరోజు బల్ల వర్తమానాన్ని మనతో పంచుకొని పోయే డాక్టర్ ఎబోవ గారికి, సిస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు 91వ కీర్తనను మనము మరలా నేర్చుకుంటున్నాం. కిందటి వారం ఎబోవ గారు 24వ కీర్తన నుంచి ఆయన ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యము ద్వారా మనకి అనేకమైన పాఠాలు నేర్పించారు. ఈరోజు మరలా పార్ట్ 1 మనం నేర్చుకున్నాం. ఈరోజు ఇదే కీర్తనలో నుంచి భద్రపరుచుచున్న దేవుణ్ణి ఆరాధించు అనే పార్ట్ 2ని ఈరోజు మనం నేర్చుకుందాం.
ఎందుకు పార్ట్ 2 అన్నానంటే, ఇంకో కీర్తనకు నేను వెళ్ళిపోవచ్చు, కానీ కీర్తనలో ఉన్న మాధుర్యాన్ని అంతా మీకు పంచకపోతే నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను. అందుకని కీర్తనలో ఇంకా మిగిలి ఉన్న ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనము మునుపు దేవుడు భద్రపరుస్తున్నాడు, ఆ భద్రపరచు దేవుడు ఎవరో మొదట నీకు తెలియాలి. ఆ భద్రపరుచున్న దేవుడు ఎవరో నీకు తెలియకపోతే నువ్వు ఆయన ఆరాధన చేయలేవు. ఆ భద్రపరుచున్న దేవుడు మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, దేవుడు ఎలోహిము, అదేవిధంగా యెహోవా, నిబంధనను నెరవేర్చువాడు. ఈ సత్యం నువ్వు గ్రహించాలి. మొదట దేవుడు ఎవరో నీకు అర్థమవనంత కాలం ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు ఆయన ఆరాధించలేవు. అందుకని మొదట నీవు దేవుడెవరో అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రతి ప్రయత్నం చేయాలి. బైబిలే చదువుతావా, లేకపోతే ప్రసంగాన్ని జాగ్రత్తగా వింటావా, ఏం చేస్తావో, లేకపోతే బైబిల్ కాలేజీకే వెళ్తావా, ఏం చేస్తావో, నీవు ప్రతి క్షణము కూడా దేవుని గూర్చిన జ్ఞానము నీకు అవసరం. నీవు ఆయన ఎవరో నీవు తెలుసుకోకపోతే నీ జీవితానికి పరమార్థం లేదు, అసలు ఎటువంటి అర్థం లేదు. అందుకే మొదట దేవుడెవరో నీకు తెలియాలి. ఆ దేవుడు ఎవరో కీర్తనకారుడు మొదట చెప్పాడు. సో ఆ దేవుడు అంట మనల్ని భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా. రెండో విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఎందుకు దేవుడు భద్రపరుస్తున్నాడు? ఆయన నన్ను భద్రపరచడానికి గల కారణం ఏంటి? మనం చూడండి, అక్కడే నేర్చుకున్నాం. నా దేవుడు అన్నాడు అంటే కీర్తనాకారుడికి దేవుడికి ఏముందో తెలుసా? రిలేషన్ ఉంది. నా దేవుడు. ఇక్కడే మనం చూస్తాం, ఆయన నమ్ముకున్నాడంట కీర్తనాకారుడు. అంతేకాదు, ఆయన చాటున నివసించడానికి వచ్చేసాడంట. ఆయన్ని ప్రేమిస్తున్నాడంట, ఆయన నీడను విశ్రమిస్తున్నాడంట. ఈ లోకములో అనేకమైన నీడలు ఉండొచ్చు. ఇక్కడికి వెళితే బాగుంటాం, ఇక్కడుంటే బాగుంటాం అనుకునే షాడోస్ ఎన్నో ఉండొచ్చు. కానీ కీర్తనాకారుడికి తనకున్న నీడ, తాను భద్రంగా ఉండే స్థలం ఏంటో తెలుసా? దేవుడే అని చెబుతున్నాడు. ఆయన్ని నేను నమ్ముకున్నాను. అంతేకాదు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు అంటే ప్రేమిస్తున్నాడు, అందుకే నిన్ను భద్రపరుస్తున్నాడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు ఎందుకు? మొదట ఆయనే నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని కలువరి శిలువలో నీ కోసం పెట్టాడు. నిన్ను ప్రేమించి నీ మరణాన్ని జీవంగా మార్చాడు. అందుకే నిన్ను ప్రేమించాడు. నీవు ఇప్పుడు ఆయన్ని ప్రేమిస్తున్నావు. ఆయన్ని ప్రేమిస్తున్నావు కనుక ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను భద్రంగా కాపాడుతున్నాడు ఆయన. అతడు నా నామాన్ని ఎరిగినవాడు, అతడు నాకు మొరపెడుతున్నాడు. చూడండి, ఇవన్నీ ఏంటో తెలుసా? మనకి దేవునికి ఉన్న సంబంధం గురించి మాట్లాడుతుంది. దేవుడు ఎవరో తెలుసుకున్నావు. రెండవది, ఆయనతో నువ్వు సంబంధం కలిగి ఉన్నావు. గుర్తుంచుకో, నువ్వు ఆయన బిడ్డవి, నీ దేవుడు ఆయన, నీవు ఆయన ప్రజలవి. అందుకే ఏం చేస్తాడు తెలుసా? ఆయన భద్రపరుచుచున్నాడు. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, దేని నుండి ఆయన నిన్ను నన్ను భద్రపరుస్తున్నాడు? దేని నుండి దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు? ఈ కీర్తనను మనము చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసామనుకోండి, కీర్తనకారుడు దేవుడంట 3 కష్టాల నుండి, లేదా 3 బాధల నుండి, లేదా 3 శోధనల నుంచి దేవుడు నన్ను కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు అని చెబుతున్నాడు. ఎవరి నుంచి ఆ శోధనలు, ఎవరి నుంచి ఆ కష్టాలు, ఎవరి నుంచి ఆ బాధలు అనంటే, మొట్టమొదట చూడండి, మనుషుల నుండి నీకు కష్టాలు రావచ్చు, మనుషుల నుండి నీకు భయాలు కలగవచ్చు, మనుషుల నుండి నీకు వేదనలు రావచ్చు. నీ అన్నవారే, నీ తోటి వారే, నీకు బాగా తెలిసిన వారే, లేదా నీ కుటుంబస్తులే, నీ రక్త సంబంధికులే, లేకపోతే నిన్ను బాగా అర్థం చేసుకున్నావు అనుకున్నవారే, వాళ్ళ నుంచే నీకు శ్రమ రావచ్చు. వాళ్ళని నువ్వు ఎప్పుడూ కూడా వీరు నాకు హాని చేయరు అనుకుని ఉంటావు.
కానీ వారి నుంచే నీ జీవితంలోనికి ఏదో కష్టం రావచ్చు, ఏదో ఒక నింద రావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన తప్పును కూడా నీ మీద తోసేయచ్చు. అంటే మనుషుల నుండి కలిగే ప్రమాదం, వారు అబద్ధమాడో, లేకపోతే నిన్ను ఎక్కడో అక్కడ ఇరికించేసో, లేకపోతే కాని పోని మాటలు నీ మీద అబండరాలు వేసి ఏదో విధంగా నీ జీవితాన్ని వారు కష్టాల గుండా తీసుకువెళ్ళొచ్చు. గుర్తుంచుకో. కానీ ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, మనుషుల నుంచి కూడా నా దేవుడు నన్ను భద్రపరుస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ కీర్తనలో మనం చూస్తాం, వేటకాని ఊరిలో నుండి ఏం చేశారంట? కీర్తనకారుడు చెప్తున్నాడు, ఇదిగో వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎవరు వీళ్ళు? మనుషులు నిన్ను వేటాడాలని చూస్తున్నారు. నిన్ను ఏదో విధంగా వారు ఉచ్చు లేకపోతే ఉరి ఒడ్డారు నీ కోసం. మనం కిందటి వారంలో కూడా మనం నేర్చుకున్నాం, వాడెప్పుడు పడిపోతాడా, వాడెప్పుడు నాశనం అయిపోతాడా అని కూర్చుంటారు, ఎదురు చూస్తారు మనుషులు. సో వేట కానీ ఉరి నీ కోసం ఒడ్డుంటారు. ఎప్పుడు దొరుకుతాడా వీడు? మీ అందరికీ తెలుసా, దేవునికి అతి ప్రియుడు, ఇంకో విధంగా చెప్పాలంటే బహుప్రియుడైన దానియేలులోనంట ఏ విషయంలో కూడా ఎటువంటి లోపం కనబడదంట. మీరు మాటలో కానీ, చూపులో కానీ, ప్రవర్తనలో కానీ ఏ విషయంలో అయినా మీరు దానియేలుని క్షుణ్ణంగా పరీక్షించి అతనిలో తప్పు పడదాం అని చూస్తేనంట ఒక్క తప్పు కూడా కనబడదంట. అంత యథార్థంగా దేవుని కోసం బ్రతుకుతున్నాడు. ఈలోగా ఏం చేశారో తెలుసా? మరి వీళ్ళలో ఎటువంటి తప్పు కనుగొనలేం కదా, ఏం చేయాలి? వీడిని ఏం చేయాలో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని విషయంలో తప్ప ఇంకా దేనిలో కూడా అతనిలో తప్పు కనబడదంట. ఏంటి దేవుని విషయం? రోజుకంట ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తాడంట, యథావిధిగా చేస్తాడంట, మానడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో గడుపుతాడు దానియేలు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఏ తప్పు ఏ విషయంలో మనం కనుగొనలేమో, అయితే దేవుని విషయంలో మనము ఇతని మీద తప్పు మోపుదాం. ఏం చేద్దాం? అక్కడున్న అధికారులు అందరూ కూడుకున్నారు. ఏం చేద్దామో తెలుసా? ఇదిగో ఎవరైనా 1 నెల రోజుల వరకు రాజు దగ్గర తప్ప ఎక్కడ కూడా వారు మొరపెట్టినట్టు కానీ విజ్ఞాపన చేసినట్టు కానీ కనబడితే తీసుకువెళ్ళి సింహాల బోన్లో వేసేద్దాం. ఇది రాజుగారికి చెప్దాం, రాజా మా అందరికి నువ్వే దేవుడివి, నీ మాటే శాసనం, నీ మాట ఎవడైనా తప్పితే మేమందరం మరణానికి పాత్రులం. అయితే మేమందరము ఒక సలహాతో నీ దగ్గరకు వచ్చాం, ఏంటి చెప్పండి అన్నాడు రాజుగారు. అనగానే అక్కడున్న అధికారులు అంతా ఏమన్నారు తెలుసా? అయ్యా నువ్వే మా అందరికీ అధికారివి, నువ్వే దేవుడు గనుక ఇదిగో నీ దగ్గర తప్ప ఎవ్వడు కూడా చేతులు జోడించి మొర్ర పెట్టడం కానీ, విజ్ఞాపన చేయడం కానీ, బతిలిమాడినట్టు కనబడడం కానీ కనబడితే వాడిని ఖచ్చితంగా సింహాల బోన్లో వేసేయాలి. ఏమండి, ఎవడికి నచ్చదు చెప్పండి ఈ మాట? నా దగ్గర తప్ప ఇంకెవ్వడి దగ్గర ఎవ్వడు ఏం అడగడంట. అంటే దాని అర్థం నా మీద మాత్రమే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆధారపడతారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఈ బబులోన్ రాజు ఎవడంటే దేవుడు. ఇప్పుడు అలా అనగానే ఈ రాజుకు నచ్చేసి ఏమన్నాడంటే మీరన్నదే చెయ్యండి అని రాజముద్ర వేసేసాడు. మీకు తెలుసా, మాదీయులు పారసీకుల యొక్క వాళ్ళ యొక్క శాసనము గనక రాజు ముద్ర పడిందంటే దాన్ని మార్చడానికి ఎవ్వరికి ఎటువంటి అధికారం ఉండదు. అది మారదు. ఇంకా ఒక్కసారి ఆ శాసనాన్ని గనక సంతకం చేశాడా, అతను ముద్ర పడిందా, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి వీల్లేదు. రాజు ఆజ్ఞ ఇచ్చేశాడు, శాసనం విడుదల చేసేసాడు. ఇప్పుడు ఈ శాసనము ఉంది అని తెలిసి కూడా అతడు తన ఇంటికి వెళ్ళిపోయాడంట. యథాప్రకారముగా అంటే ఎప్పటిలాగానే. ఈ ఆజ్ఞ లేనప్పుడు ఏ విధంగా యథావిధంగా ప్రార్థన చేసేవాడో, ఈ ఆజ్ఞ ఉన్నప్పుడు కూడా ఏం చేశాడు తెలుసా? అట్టి శాసనము వచ్చిందని తెలిసి కూడా యథాప్రకారం వెళ్ళిపోయాడంట. యెరూషలేము తట్టు తలుపులు తీసేశాడంట. దేవునికి ప్రార్థించడం ప్రారంభించాడంట. ఇప్పుడు మనుషులు ఏం చేశారో తెలుసా? వాళ్ళ ఆలోచన ప్రకారం వచ్చిన
ఆ కుట్రను నెరవేర్చుకున్నారు. కానీ మీరు ఆలోచించండి, దేవుడు దానియేలుని విడిచిపెట్టాడా? మనుషుల కుట్రకు దానియేలు సింహపు బోనులో ఉన్నాడు. ఏ తప్పైనా చేశాడా? లేదే. దేవుని విషయంలో తప్ప ఇంకా ఎక్కడ తప్పు కనుగొనలేం. అటువంటి దానియేలు మనుషుల నుండి శ్రమను ఎదుర్కొన్నాడు. వెళ్ళి సింహాల బోన్లో ఉన్నాడు. మీరు ఆలోచించండి, రాజుకు నిద్రట్లేదు కానీ దానియేలు మాత్రం నిశ్చింతగా సింహాల బోన్లో ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఆశ్రయించిన ప్రజలను, సర్వశక్తుడైన దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలను దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా నిన్ను విడిపించే దేవుడు. అది దానియేలుకు తెలుసు కనుక తన దృష్టి అంతా దేవుని మీదే. కానీ వాళ్ళు కుట్ర పన్నుతున్నారు, ఇటువంటి శాసనం వచ్చిందని తెలిసి కూడా దేవుని మీద నుంచి తన దృష్టిని మళ్లించలేదు. అది కదా దేవుణ్ణి ఎరగడం అంటే, అది కాదా దేవుణ్ణి నమ్మడం అంటే. మనుషుల నుంచి శ్రమలు వస్తాయి. ఏమైంది? దానియేలుకి సింహాలు ఏమైనా హాని చేశాయా? లేదే. ఈ రాజు ఏం చేశాడో తెలుసా? తెల్లారగానే దానియేలు దగ్గరికి వెళ్ళిపోయి దానియేలును పిలుస్తున్నాడు. దానియేలు, నువ్వు నిత్యము సేవించుచున్న జీవము గల దేవుడు నిన్ను రక్షించాడా? నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? ఎస్, నేను బ్రతికే ఉన్నానయ్యా. ఎందుకో తెలుసా? నేను ఏ తప్పు ఏ దోషము చేయలేదని ఎవరికి తెలుసో తెలుసా? నా దేవునికి తెలుసు. మనుషులకు తెలియకపోవచ్చు నేను ఎవరినో, కానీ నన్ను ప్రేమించి నన్ను రక్షించిన దేవునికి తెలుసు. ఆయన నన్ను కాపాడాడు, ఈ సింహాలకు నన్ను అప్పగించలేదు. హల్లెలూయా. ఏమండి మీకు తెలుసా? తర్వాత ఈ విషయం రాజుకు తెలిసింది. రాజుకు తెలియగాని కుట్ర కావాలని మనుషులు పన్నారని ఏం చేశాడు తెలుసా? వాళ్ళని వారి కుటుంబాలతో సహా సింహాల బోన్లో వేసేయమన్నాడు. దీన్నే ఏమంటామో తెలిసి, ఎవడు తీసిన గోతులో వాడు పడ్డం అంటారు. ఇక్కడే రాయబడి ఉంది చూడండి, ఇక్కడే రాయబడి ఉంది 8వ వచనంలో, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుతుంది. ఇప్పుడు దానియేలు కన్నులారా చూస్తున్నాడు. దానియేలు కన్నులారా చూస్తూ ఉండగా ఏమైందో తెలుసా? ఇదిగో ఆ భక్తిహీనులు ఎవరైతే తనకు విరోధముగా లేచారో వారందరినీ రాజు తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేసాడంట. వారు దానిలోనికి వెళ్ళక ముందే సింహాలు ఏం చేసినాయో తెలుసా? ఎంత ఆకలి మీద ఉండి ఉంటాయో. దానియేలు ఉన్నంతసేపు దేవుడు ఉపవాసం ఉండమన్నాడు వాటిని. దానియేలును ముట్టడానికి వీల్లేదు, మీరు దానియేలుని తినడానికి వీల్లేదు. ఇదిగో దానియేలు బయటకు వచ్చేసాడు. ఇప్పుడు వాటికి ఆకలి అవుతుంది, ఆకలితో ఎదురు చూస్తున్నాయి. ఇలా ఒక రాజు అన్నాడు, ఇదిగో వీళ్ళని వేసేయండి రా అన్నాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళక ముందేనంట సింహములు ఏం చేసినాయమ్మా? సింహములు వారి ఎముకలను సైతం, వాళ్ళ ఎముకలను సైతం పగలగొట్టి పొడి చేసేసినాయి అంట. ఇది కాదా భక్తిహీనులకు ప్రతిఫలం కలగడం అంటే? నేను అంటాను, నీకు విరోధంగా మనుషులు లేచారా? అయినా ప్రేమించు వాళ్ళని. నీకు విరోధముగా వాళ్ళు నీ మీద కక్ష కట్టారా? అయినా నువ్వు ప్రేమించు. ఎందుకో తెలుసా? మనుషుల నుంచి శ్రమ కలిగినా పగ తీర్చుకొనుట నీ పని కాదు, దేవుని పని. నువ్వు తీర్చుకోవాల్సిన పని లేదు. నీ కళ్ళ ముందే దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అయితే నేను అంటాను, మనుషుల నుంచి శ్రమ వచ్చిందంట, దాని నుండి దేవుడు ఏం చేశాడో తెలుసా? తన బిడ్డలను కాపాడతాడంట. ఇక్కడ రాయబడున్న మాటలు చూడండి. నీ ప్రక్క 1000 మంది పడినా, 7వ వచనంలో, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదు. ఎంతమంది నీకు విరోధులు లేచినా. చూడండి, మొదట దేవుడు ఎక్కడి నుండి దేని నుండి మనల్ని భద్రపరుస్తున్నాడు తెలుసా? మనుషుల నుండి కలిగే శ్రమల నుండి నిన్ను కాపాడుతున్నాడు. ఆయన నిన్ను భద్రపరుస్తున్నాడు. మరి దేవుణ్ణి ఆరాధించవా? దేవుణ్ణి గణపరచవా? దేవుణ్ణి కీర్తించవా? మరి ఇంకొక శ్రమ ఎక్కడి నుంచి కలుగుతుంది? ఇక్కడ రాయబడి ఉంది, తెగుళ్ళ నుండి నీకు కష్టాలు వస్తున్నాయి. ఏదో ఒక తెగులు, ఏదో ఒక అనారోగ్యం. ఇక్కడ రాయబడి ఉన్న మాటను మనం చూద్దాం. నాశనకరమైన తెగుళ్ళు వస్తున్నాయి అంట. నీకు ఎటువంటి శ్రమలు ఉన్నాయి? నిన్ను నశింపజేసేసే శ్రమలు. ఏమో నీ పరిస్థితి మరణ పడక మీద ఉన్నావేమో, అటువంటి పరిస్థితులకి నీ తెగుళ్ళు నిన్ను తీసుకువెళ్ళిపోతున్నాయేమో. మనుషుల నుంచి భద్రపరిచిన దేవుడు తెగుళ్ళ నుండి నిన్ను భద్రపరచడా?
ఖచ్చితంగా భద్రపరుస్తాడు. అక్కడ రాయబడింది నాశనకరమైన తెగుళ్ళు. అంతేకాదు ప్రియులారా, ఇంకా రాయబడినాయి చూడండి, రాత్రి వేళ పగటి వేళ చీకటిలో సంచరించు తెగుళ్ళు. ఇంకా ఎప్పుడు చూడు ఏదో ఒక తెగులు నీ మీద దాడి చేయడానికి ఎదురు చూస్తూనే ఉంటాయి. ఏదో ఒక తెగులు. అక్కడ రాయబడిన మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే కీర్తనాకారుడు అన్నాడు, దేవుడు ఎవరో తెలుసా? మనుషుల నుంచే కాదు, దేవుడు తెగుళ్ళ నుంచి కూడా నిన్ను కాపాడుతాడు. మనందరికీ తెలుసు ఇజ్రాయేలు చరిత్ర. దేవుడు ఏం చేశాడో తెలుసా? తెగుళ్ళన్నీ ఎవరికి వస్తున్నాయి చెప్పండి? ఐగుప్తు ప్రజలకు వస్తున్నాయి. ఒక్క తెగులు కూడా ఇజ్రాయేలు ప్రజలకు రాలేదు. ఎందుకో తెలుసా? వారిని దేవుడు తెగుళ్ళ నుండి కాపాడుతున్నాడు. ఎందుకు? వారు నిజ దేవుణ్ణి నమ్ముకున్నారు, వారు నిజ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. అందుకనే ఇజ్రాయేల్ ప్రజలు ఎటువంటి తెగులు రాలేదు. కానీ తనను ఆశ్రయించని ప్రజలు, తనను నమ్మని ప్రజలు, వారికి యెహోవా దేవుడుగా లేడు గనుక ఏమైపోయారో తెలుసా? వారు నమ్ముకున్న ఏ దేవుడు కూడా వారిని తెగుళ్ళ నుంచి కాపాడలేకపోయాడు. 10 తెగుళ్ళు మనకు కనబడతాయి. ఈ 10 తెగుళ్ళలో ఎక్కడైనా తన ప్రజలకు ఒక్క తెగులైనా వచ్చిందా? రాలేదే. ఎందుకో తెలుసా? వారిని దేవుడు తెగుళ్ళ నుండి భద్రపరిచాడు. ఈరోజు నువ్వు ఆలోచించు, ఎన్ని అనారోగ్యాలు నీకు రాలేదు, ఎన్ని తెగుళ్ళు నీకు రాలేదు. నేను దేవుని సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్తున్నాను. నాకు కరోనా వచ్చింది, దాదాపుగా నాకు అసలు ఊపిరాడని పని అయిపోయింది. నేను ఇంకా చచ్చిపోతానేమో అని నిర్ణయం చేసేసుకున్నాను. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నాకు జీవాన్ని నువ్వు ఇస్తే గనుక, నన్ను బ్రతికిస్తే గనుక బ్రతికినంతకాలం నీ సేవే చేస్తాను, యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తాను, నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా. లేదా ఇదిగో సిద్ధంగా ఉన్నాను, నీ రాజ్యంలో నీతో పాటు సదాకాలం ఉండడానికి తీసేసుకుంటావా ఉంచుతావా? ఎక్కడున్నా నీ కోసం బ్రతుకుతాను ప్రభువా. ఒకరోజు ఊపిరాడట్లేదు, నాకు అర్థమైపోతుంది నేను చచ్చిపోతానేమో అని మోకరించాను. ఆ మోకరించినప్పుడు నేను ప్రసంగించిన ప్రసంగమే నాకు గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? శ్రమల్లో కూడా యోబు దేవుణ్ణి స్తుతించాడని బోధించావు కదా, ఇప్పుడు దేవుణ్ణి స్తుతించు అనే స్వరం వినబడుతుంది నాకు. నేనేం చేశానో తెలుసా? మోకరించి, ప్రభువా ఈ తెగులు నాకు వచ్చినందుకు వందనాలయ్యా, నువ్వు ఈ తెగులు నాకు ఇచ్చావు, నేను బ్రతికినా నీకు స్తోత్రం, చచ్చిపోయినా స్తోత్రం అన్నాను. వెంటనే నాకు ఊపిరి ఆడడం ప్రారంభించింది. నన్ను దేవుడు బ్రతికించాడు. నేను అనుకున్నాను, ప్రభువా ఊపిరాడింది, నేను బ్రతికాను ప్రభువా, బ్రతికినంతకాలం నీ కోసమే బ్రతుకుతాను ప్రభువా. తెగుళ్ళు రాలేదా? ఇక్కడ కూర్చున్న మనకి కరోనా అనే భయంకరమైన తెగులు రాలేదా? ఆ తెగులే కాదు, ఇంకా ఎన్ని తెగుళ్ళు మీకు తెలుసా? ఇంకా కరోనా వేవ్ నడుస్తుంది ఇప్పుడు కూడా. మనకి డైరెక్ట్గా చెప్పట్లేదు కానీ ఇప్పుడున్న జ్వరాలు కానీ ఇవన్నీ కూడా దానికి సంబంధించిన సిమ్టమ్సే. కానీ మీరు ఆలోచించండి, మరి ఈ తెగుళ్ళన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడట్లేదా? నేను ఇప్పుడు ఆ సిమ్టమ్సే అన్నానని మీరు మరలా దూరంగా వెళ్ళిపోబాకండి. మనుషులకు ప్రేమించండి, ఇవేం ప్రమాదకరమైంది కాదు. ఇప్పుడు బలహీన పడిపోయింది అది. మీరు భయపడిపోయి పాస్టర్ గారు చెప్పారు, ఒరే ఇదిగో మన ఇంటి పక్కోడికి జ్వరం వచ్చిందంట, వాడికి సెకండ్ ఇవ్వద్దు, వాడితో మాట్లాడొద్దు, ఆ పనులు చేయబాకండి, అలా దూరం అయిపోబాకండి వాళ్ళకి. ఇప్పుడు ప్రమాదకరమైంది కాదు. కానీ గుర్తుంచుకోండి, అయినా తెగుళ్ళు రాత్రి వేళైనా పగటి వేళైనా మధ్యాహ్నము పాడు చేయు తెగుళ్ళైనా నాశనము చేసే తెగుళ్ళైనా ఎన్ని వచ్చినా గుర్తుంచుకో, వీటన్నిటి నుండి నీ దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడు. మరి నువ్వు ఆయన ఆరాధిస్తున్నావా? నువ్వు ఆయన నామాన్ని ఘనపరుస్తున్నావా? ఇంకో మాట చెప్తున్నాను చూడండి, ఇంకా దేవుడు దేని నుండి నన్ను భద్రపరుస్తున్నాడు? మనుషుల నుండి భద్రపరుస్తున్నాడు, తెగుల నుండి నన్ను భద్రపరుస్తున్నాడు. మూడవది సాతాను నుండి కూడా నిన్ను భద్రపరుస్తున్నాడు. ఏంటి, సాతానుడు కూడా నాకు కష్టాలు కలగజేస్తాడా? సాతానుడు కూడా నన్ను శోధనలోనికి నెట్టుతాడా? ఎస్, గుర్తుంచుకో, శ్రమల్లో నిన్ను పరీక్షించేది దేవుడైతే శ్రమల్లో నిన్ను శోధించి పాపము చేయించేవాడు సాతానుడు. దేవుడు శోధించడు. ఎవడైనా శోధించబడ్డప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనకూడదు. యాకోబు భక్తుడు చెబుతాడు, అలా అనడానికి వీల్లేదు. ఎందుకంటే గాడ్ టెస్ట్ us, నెవర్ టెంప్ట్ us. ఆయన మనల్ని శోధించడు.
పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. అంతేకాదు మన జీవితాలను ఏం చేస్తాడో తెలుసా, విశ్వాస జీవితంలో ఇంకో మెట్టెక్కడానికి శోధనలు అనుమతిస్తాడు. అంతేగాని నీ జీవితంలో ఆయన శోధనలను ఆయన ఎంత మాత్రము కూడా ఆయన రప్పించడు. ఎందుకంటే శోధించడు ఆయన. శోధించబడినప్పుడు నీవు గనక గుర్తించాలి ఏంటో తెలిసి, ఈ శోధన ఎవరి నుంచో తెలుసా, సాతాను నుంచే. ఇక్కడ ఈ వచనాల్లో మనకి సాతాను డైరెక్ట్గా కనబడ్డు కానీ సాతానుడు ఉన్నాడు ఈ వచనాల్లో. ఎక్కడంటే చూడండి, 13వ వచనాన్ని మనం చదువుదాం. 13వ వచనాన్ని, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. మీ అందరికి తెలుసా, వాడు గర్జించు సింహము వలె. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి. అపవాది, మీ విరోధి అయిన అపవాది. విరోధి అంటే శత్రువు. వాడు నీకు వ్యతిరేకంగా పనిచేస్తాడు. ఎందుకు? నువ్వు నిజ దేవుడు మహోన్నతుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తున్నావు, ఆయన నీడనే నువ్వు ఉన్నావు. అందుకే వాడు తట్టుకోలేడు. అందుకేం చేస్తాడంటే నీకు విరోధంగా పోరాటం చేస్తాడు. వాడు నీకు విరోధి, మీ విరోధి అయిన అపవాది. ఎవరిని మృంగుదుమా అని ఏం చేస్తున్నాడో తెలుసా, గర్జించు సింహం వలె వెదకుచూ తిరుగుచున్నాడంట. నువ్వెక్కడైనా నీ భక్తి జీవితంలో గ్యాప్ ఇచ్చావా, సందులో దూరిపోతాడు. అందుకనే వాక్యం ఏమంటుందో తెలుసా, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు దివారాత్రము ధ్యానించమన్నాడు? మీ అందరికి తెలుసా, ప్రార్థనకు కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా, నిత్యము విసుకక ప్రార్థించమన్నాడు. ఏంటి నిత్యము చెయ్యాలా? ఏంటి దివారాత్రము వాక్యమును ధ్యానించాలా? ఎందుకు అనంటే, ఎక్కడైనా గ్యాప్ కనబడిందా ఎవడు దూరిపోతాడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె. అమ్మా పక్కకన్నా తీసుకెళ్ళమ్మా. గర్జించు సింహం వలె, లేదా ఫ్యాన్ గాలినన్నా తిప్పిపెట్టు. వాడు ఏం చేస్తాడో తెలుసా, గర్జించు సింహం వలె ఎవరిని నాశనం చేద్దామని వెతుకుతూ తిరుగుతుంటాడంట. ఏదో ఒక టైంలో దొరకక మానతావా? వీడు ఎక్కడో అక్కడ తప్పుతాడు. వీడిని ఏం చేద్దామో తెలుసా, ఆ మహోన్నతుని నీడ నుంచి మనం పక్కకు తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, సాతాను నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడు. సింహం అని ఉంది, ఇంకో మాట ఏమనుంది, నాగుపాములు అని ఉంది. ప్రకటన గ్రంథానికి రండి, 12వ అధ్యాయము 9వ వచనం చూశారనుకో, అక్కడ ఘట సర్పం మనకు కనబడుతుంది. 12వ అధ్యాయం 9వ వచనంలో అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. చూడండి, అపవాదికి ఒక పేరుంది. వాడు ఏం చేస్తాడో తెలుసా, నిన్ను శోధిస్తాడు. కష్టాలు నష్టాలు ఏదో విధంగా నిన్ను నెట్టాలనే చూస్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా కీర్తనకారుడు, అక్కడ నుంచి కూడా, సాతాను నుంచి కూడా దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. వాడిని ఎవరిని మృంగుదుమా అని వాడు మానక నిత్యము వాడు తిరుగుతూ ఎదురు చూస్తున్నాడేమో. గుర్తుంచుకో, నిరంతరము నీ దేవుడు కూడా నిన్ను కాపాడడానికి అలాగే ఎదురు చూస్తున్నాడు. నిన్ను దాటిపోలేదు ఆయన, నిత్యము నీతోనే ఉంటున్నాడు ఆయన. మరి నిన్ను భద్రపరుస్తున్నాడు కదా, ఆయన ఆరాధన చేస్తున్నావా? చూడండి, ఈ కీర్తనలోనే చెబుతాడు, రాత్రి అన్నాడు, పగలన్నాడు, మధ్యాహ్నం అన్నాడు. మీరు ఆలోచించండి, దాని అర్థం ఏంటో తెలుసా, 24 గంటలు నిత్యము. రాత్రి కలుగు భయముకైనా నువ్వు భయపడవు, లేదా పగటిలో వచ్చే తెగుళ్ళైనా నువ్వు భయపడవు. అంటే పగలైనా రాత్రైనా మధ్యాహ్నమైనా నీ మహోన్నతుడైన దేవుడు నిన్ను భద్రపరుస్తూనే ఉన్నాడు. ప్రతి క్షణము నిన్ను భద్రపరుస్తున్నాడు. మరి నువ్వేం చేయాలో తెలుసా, బైబిల్ సెలవిస్తున్న మాట, నిత్యము నువ్వు ఆయన ఆరాధన చేయవలసిందే. నువ్వు భద్రంగా ఉండడానికి కారణం నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీకున్న ఆయుధాలు కాదు, నీకున్న మనుషులు కాదు. దీనంతటికి కారణం ఎవరో తెలుసా, నీ దేవుడు. నువ్వెవరినైతే నమ్మావో ఆ యేసుక్రీస్తే నిన్ను భద్రపరుస్తున్నాడు. మరి ఆ భద్రపరుస్తున్న దేవుడిని నువ్వు ఆరాధించవా? ఆయన నామాన్ని నువ్వు కీర్తించవా? ఆయన నామాన్ని నువ్వు పొగడవా? ఎంతకాలం ఇలా బ్రతుకుతాం? గుర్తుంచుకో,
దేవుడు నిన్ను మనుషుల నుండి భద్రపరుస్తున్నాడు. తెగుళ్ళ నుంచి దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడు. అంతేకాదు దేవుడు నిన్ను సాతాను నుండి, వాడి ఉచ్చుల నుండి దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడు. మరి ఇంతవరకు దేవుడు భద్రపరిచాడు కదా, ఆయన ఆరాధించవా? ఆయన ఆరాధించకుండా ఎలా మౌనంగా ఉంటావు? ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఆయన నా ఎడల జరిగించిన కార్యాలు ఎంతో విస్తారంగా ఉన్నాయి. ఎదుగో నేనేం చేస్తానో తెలుసా? పగలనక రాత్రనక నిత్యము అన్ని పరిస్థితుల్లో నా దేవుణ్ణి మాత్రమే నేను ఆరాధిస్తాను. ఇక ఈ కీర్తన మనకేం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలకు శ్రమలు లేవు అని చెప్పట్లేదు ఈ కీర్తన. ఆయన నీడనున్న వారికి శ్రమలు లేవు అని చెప్పట్లేదు. ఆయన నీడనున్నావు, ఆయన నీ దేవుడే, ఆయనను విశ్రమించావు, ఆయన్నే నువ్వు కోటగా కొండగా చేసుకున్నావు. అయితే గుర్తుంచుకో, నిత్యము ఆయనను నువ్వు ఆరాధిస్తున్న నీకేమున్నాయి తెలుసా? ఖచ్చితంగా శ్రమలు ఉన్నాయి. అయితే మరి శ్రమలు ఎవరు భద్రపరుస్తారు? దేవుడే. రెండోది ఏంటో తెలుసా? నిన్ను భద్రపరిచే వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. దేవుడు దూతలను చేశాడు, దేవదూతల్ని. వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ రాయబడి నీ పాదములకు రాయి తగలకుండా 12వ వచనంలో వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుని దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడంట. రెండవది ఏం చేస్తాడు తెలుసా? తన దూతలకు కూడా ఆజ్ఞాపిస్తాడంట. ఇప్పుడు చూడండి, నిన్ను కాపాడడానికి ఎంత కంచి వేశాడు దేవుడు. దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. అంతేకాదు, నీకు సహాయము చేయడానికి దేవదూతలను కూడా పెట్టాడంట. ఏమంటే ఎంతగా దేవుడు నిన్ను భద్రపరుస్తుంటే నువ్వు ఆయన ఆరాధించకుండా స్తుతించకుండా ఎలా ఉంటావు? అందరూ తలలు వంచండి. మనల్ని భద్రపరుస్తున్న దేవుణ్ణి, మనుషుల నుంచి దేవుడు భద్రపరుస్తున్నాడు, తెగుళ్ళ నుంచి దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు, సాతాను యొక్క తంత్రాల నుండి కూడా దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. అలా భద్రపరుస్తున్నాడు కనుకే ఈరోజు మనం ఇలా ఉన్నాం. నీకున్న క్షేమము, నీకున్న ఆశీర్వాదం, నీకున్న భద్రత, ఇవన్నీ ఎవరి వలనో తెలుసా? నీ దేవుని వల్లనే కలిగింది. మర్చిపోవద్దు. నిన్ను భద్రపరుస్తున్న దేవుణ్ణి ఆరాధించగలవా? స్తుతించగలవా? కీర్తించగలవా? యేసయ్యా మీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా, నన్ను ఇంతగా భద్రపరుస్తున్నావా దేవా. మనం నేర్చుకున్నాం కదా, రెక్కలతో కప్పుతాడంట ఆయన. కోడి తన రెక్కల క్రింద నిన్ను కప్పినట్లు ఆయన నిన్ను కప్పుతాడు. ఎందుకు? ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన కోట. నీ బలము కాదమ్మా, నీ శక్తి కాదమ్మా, నీకున్న ధనము నిన్ను కాపాడట్లేదు. నిన్ను భద్రపరుచున్నవాడు నీవు నమ్ముకున్న నిజదేవుడైన యేసుక్రీస్తే. ఆయనే నిన్ను కాపాడుతున్నాడు, ఆయనే నిన్ను భద్రపరుస్తున్నాడు. ఇదిగో కృతజ్ఞత స్తుతులు చెల్లించగలవా? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధించగలవా? ఎంతకాలం మౌనంగా ఉంటావు? ఇదిగో కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా మౌనంగా ఉండొద్దమ్మా, ఆయన కార్యాలని మర్చిపోవద్దమ్మా, ఆయన ఉపకారాల్ని మర్చిపోవద్దు. ఇదిగో ఆయన చేసిన మేలులు నిన్ను జ్ఞాపకం చేసుకో, దేన్ని మర్చిపోవద్దు. ఇదిగో జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఇప్పుడే ఆయన సన్నిధిలో ఆరాధించు. ప్రభువా నీకు వందనాలయ్యా, నా దేవా నా జీవితంలో చేసిన కార్యాలకై వందనాలు ప్రభువా, నీకే స్తుతయ్యా, నీకే మహిమ తండ్రి, నీకే ఘనత ప్రభువా. నన్ను కాపాడుతున్నావా? నన్ను కాపాడడానికి నీ దేవదూతలకు కూడా ఆజ్ఞాపించావా ప్రభువా? నాకెంత ప్రొటెక్షన్ ఉందయ్యా, ఎంత భద్రత ఉందయ్యా. మీకు వందనాలు, మీకు వందనాలు ప్రభువా. మీకే స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత. హల్లెలూయా దేవా, మీకే 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 స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు వరకు నేను నా కుటుంబం క్షేమంగా ఉండడానికి నువ్వే కదా కారణం. నువ్వే విడిపిస్తున్నావు, నీవే రక్షిస్తున్నావు, నీవే కాపాడుతున్నావు, నీవే పోషిస్తున్నావు ప్రభువా. మీకు వందనాలయ్యా, మీకు వందనాలయ్యా, మీకు వందనాలయ్యా. నా భద్రత అంతా నీ చేతిలో పెట్టుకున్నావయ్యా. ఎంత ధన్యుణ్ణి ప్రభువా, ఎంత ధన్యుణ్ణి ప్రభువా, ఎంత ధన్యుణ్ణి ప్రభువా. నువ్వు నా కాపరివి తండ్రి దేవా, నువ్వు నా కాపరివయ్యా, నన్ను విడిచిపెట్టలేదయ్యా. మీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా, మీకే వందనాలు, మీకే వందనాలు యేసయ్యా. మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకే మహిమ, మీకే ఘనత.
మీకే ప్రభావాలు చెల్లిస్తున్నాను ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే, సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. జల ప్రవాహములు తరలి వచ్చినను, శత్రు సమూహములు పొరలి వచ్చినను, జల ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు పొరలి వచ్చినను, నా మీదికెన్నడు రావు, నన్నేమి చేయలేవు. నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. నా మీదికెన్నడు రావు, నన్నేమి చేయలేవు. నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. సాతాను ఊరిలో నుండి నన్ను విడిపించెదవు, నాశన తెగులు నుండి నన్ను రక్షించెదవు. రాత్రిలో భయము లేదు, అపాయమేది రాదు. దూతలకాజ్ఞ ఇచ్చావు, రాయి కూడా నన్ను తాకదు. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. ప్రభువా మీకు వందనాలయ్యా, మా గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
మమ్మల్ని భద్రపరుస్తున్న దేవుడివి. నువ్వు మహోన్నతుడివయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడివయ్యా, సర్వ సృష్టిని కలగజేసిన దేవుడివి, నిబంధనను నెరవేర్చే దేవుడివి. నిన్ను ఆశ్రయించిన మమ్మల్ని, నిన్ను నమ్ముకున్న మమ్మల్ని మనుషుల నుంచి మమ్మల్ని కాపాడుతున్నావు, తెగుల నుండి మమ్మల్ని కాపాడుతున్నావు, సాతాను తంత్రాల నుండి మమ్మల్ని కాపాడుతున్నావు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ స్తుతి ఆరాధనంతా నీ కుమారుడైన క్రీస్తు ద్వారా నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.